రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరుద్యోగులు తిరగబడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు పోరుబాట కొనసాగుతోంది. దిల్షునగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. భారీగా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్, చెప్పండి, ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరుద్యోగులు తిరగబడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు పోరుబాట కొనసాగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి యాసర్? రైట్ నిఖత్, ఏదైతే చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్ పై నిరుద్యోగులు మరోసారి తిరుగుబాటు చేపట్టారు. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీని వెంటనే నెరవేర్చాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఇవాళ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ వ్యతిరేకంగా దిల్సుఖ్ నగర్ వీధుల్లో నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో నిరుద్యోగ చేసి నేతున్నారు. చెప్పండి, మీకు రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాల పట్ల మీకు ఏ విధంగా మోసం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా నయవంచన చేసి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు గాలి కొదిలేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని నియమపత్రాలు ఇచ్చి ఇలా పేర్లు పెట్టే శ్రీకారం చుడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు నిజంగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయండి. మీకు సిగ్గు శరం ఏమన్నా లేదు. ఎందుకంటే ఇంత ధర్నాలు ఇంత రాస్తారోకోలు చేస్తున్నా కూడా ఇలా నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని ఒకవైపు అసెంబ్లీలో వాగ్దానాలు ప్రగల్భాలు పలుకున్న అబద్దపు ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 2 లక్షల ఉద్యోగ హామీలు ఎక్కడ పోయింది? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? మీరు నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు? పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి మీ గురువు గారు రిలీజ్ చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? ఒక చేతగాని ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామని చెప్పేసి ఇలా నిరుద్యోగులందరూ కూడా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ సీఎం గారు మాకు మాత్రం ఏ హామీ కూడా నెరవేర్చని ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గాల్లో మాటలు చెప్తుంది, గాల్లో మేడలు కడుతుంది, కానీ మా ఇలా నిరుద్యోగుల పరిస్థితులు ఏ మాత్రం ఇలా పట్టించుకునే పాపాన పోలేదు. జియో 46 గురించి కానీ, జియో 29 గురించి కానీ, జియో 108 గురించి ఈ ఎన్ని జీవోలు కూడా మా నిరుద్యోగ విద్యార్థుల మెడకు ఉరితాడుగా మారిపోయినాయి. అయినా కూడా ఈ పట్టించుకుని ప్రభుత్వం ఉంటే ఏంది పోతే ఏందని మా నిరుద్యోగులందరూ కూడా ఆవేదన పడుతున్నారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులతో మాట ముచ్చట చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట తప్పారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ మాట తప్పారు, ఆయన తమ్ముడుగా ఉన్న రేవంత్ రెడ్డి మాట తప్పారు, అందరూ కూడా మాట తప్పారు. అధికారంలో రావడం కోసం మా చుట్టూ బెల్లం చుట్టూ ఈగలేక మా చుట్టూ చేరి మమ్మల్ని వాడుకొని ఇలా మోసం చేసే ప్రయత్నం ఈ సర్కారు చేస్తుందని ప్రతి చోట అంటున్నాం. మరి దమ్ముంటే అశోక్ నగర్ రమ్మని చెప్తున్నాం, దిల్సుఖ్ నగర్ రమ్మని చెప్తున్నాం. ఎక్కడ పడితే ఎక్కడ రమ్మని వాళ్ళు రాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. మీకు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము 2 అశోక్ నగర్ సత్కారం చేస్తాం, సన్మానం చేస్తామన్నా కూడా ఇలా ప్రభుత్వం రాని ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కోసం నిరుద్యోగులందరూ కూడా కాళ్లకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఇలా ఉద్యోగం రాని పరిస్థితి. ఇలా నిరుద్యోగులను న్యాయవంతులు చేసే ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కనబడుతుంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, ఉద్యోగాలు భర్తీ చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయినా అక్కడ నుంచి ప్రభుత్వం గానీ రేవంత్ రెడ్డి గానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇలా కేటీఆర్ గారు గానీ, హరీష్ రావు గారు గానీ, దాసో శ్రవణ్ గారు కానీ, నెల్లిగని సత్యం గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ ఇలా ప్రధాన ప్రతిపక్షం అనుకున్న బీఆర్ఎస్ మా గురించి గొంతెక్కు మాట్లాడుతున్నా కానీ వాళ్ళు మమ్మల్ని న్యాయవంచన మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా తప్పుడు హామీలు, తప్పుడు సమాచారాన్ని ఇలా ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి కాబట్టి ఇలా తప్పుడు సమాచారంతో ఇలా గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ సర్కార్ ప్రభుత్వం. నిరుద్యోగులు చనిపోతున్న పరిస్థితి 2-3 రోజుల క్రితం ఒక అమ్మాయి చనిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ నిరుద్యోగులు డైలీ చనిపోతున్నారు. మరి దానిపై మీరు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆ రోజు ప్రవళిక చనిపోతే ఆ వారి మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకొని పైకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు బల్మూరి వెంకట్ గారు, రియాజ్ గారు, కోదండరామ్ గారు, ఆకుర్ని మురళి గారు ఒక ప్రవళిక చనిపోతే
ఆ ప్రళిక చావును వాడుకొని ఆ రోజు మీకు మేము ఉన్నానని చెప్పి మా చుట్టూ తిరిగిన వారు ఇవాళ చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లు తుడిచే ప్రయత్నం మీరేమైనా చేశారా? ఇలా మీ ప్రభుత్వంలో నిరుద్యోగులు పిట్టలా రాలిపోతుంటే ఒకవైపు మీరు పిక్నిక్లని లండన్ అని ఎక్కడ వెళ్తున్నారు కానీ ఇలా నిరుద్యోగుల పరిస్థితులు పట్టించుకునే పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన కొట్లాడకపోతే మాత్రం మేము ఈ ప్రభుత్వం మీద గళమెత్తి ఈ ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నంలో భాగంగా మేము ముందుంటామని చెప్పేసి కోరుతున్నాము. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ భర్తీ చేసి మేము ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. దాన్ని ఎట్లా అదే చెప్తున్నా, మంది పుట్టిన పిల్లలను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను నియమ పత్రాలు ఒకటే ఇచ్చి ఇలా మేము ఇచ్చినామని చెప్పేసి ఇలా గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఈ సర్కార్ ప్రభుత్వం. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు ముద్దాడుతున్నారు, పేర్లు పెడుతున్నారు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. నిజంగా మీరు ఇచ్చుంటే మరి అశోక్ రండి, దిల్సుఖ్నగర్ రండి. ఇలా నిరుద్యోగులు అందరూ కూడా ఇలా ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇలా నోటిఫికేషన్ రిలీజ్ చేయమని. ఇలా మీ ఇంట్లో ఉద్యోగం వస్తే చాలండి, మాకు కూడా ఉద్యోగం రావాలి. ఇలా బట్టి గారి ఇంట్లో ఉద్యోగాలు, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉద్యోగాలు, అందరి ఇంట్లో ఉద్యోగాలు. మా ఇంట్లో ఉద్యోగం లేక ఇలా నిరుద్యోగులు అందరూ పిట్టల్లా రాలిపోతుంటే వాళ్ళ కంటి తుడుపు ప్రయత్నం కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన మా నిరుద్యోగుల గళం ఎత్తి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఎలా దింపాలో మాకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది మేమే, ఈ ప్రభుత్వాన్ని దింపేది కూడా మేమే. ఇలా అధికార పక్షంతో అధికార దాహంతో రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటా పోతా పాకుకుంటా పోతా మిమ్మల్ని తొక్కేస్తా అంటారు కానీ నిన్ను తొక్కేది ఈ నిరుద్యోగులు మాత్రమే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ నిరుద్యోగులు అధికారం తీసుకొచ్చారు. ఈ నిరుద్యోగులు మిమ్మల్ని తొక్కుంటూ పాతుకుంటూ రేపు మిమ్మల్ని బొందన పెడతారని చెప్పేసి ఈ నిరుద్యోగ సమాజం నుంచి మేము మాట్లాడుతున్నాం. ప్రజాపాలన పేరిట పోలీస్ పాలన కొనసాగిస్తున్నాయి ఇది రేవంత్ రెడ్డి. ప్రజాపాలన కాదు, ఇది నిరంకుశ పాలన, ఇది పోలీస్ పాలన. మీరు ఒకసారి తెలిసిన మెట్రో స్టేట్ వేల మంది పోలీసులు ఉన్నారు. మేము ఏం చేస్తున్నాం, మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం కానీ మేమేదో మాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి మంత్రి పదవులు ఇవ్వాలని కోరుకోవట్లేము. ఇది నిరంకుశ పాలన, ఇది పోలీసుల పాలన, ఇది పోలీసు అధికార దహంతో నడుస్తున్న పాలన కానీ ఇది ప్రజా పాలన కానే కాదని చెప్పేసి మేము ఇక్కడ నుంచి సవినయంగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాము. మాకు కావాల్సింది 2 లక్షల ఉద్యోగాలు మరియు జాబ్ క్యాలెండర్, రాజధానిగా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం 10,700 పోస్టులు మాత్రమే ఆర్థిక ఆమోదం తెలిసి భర్తీ చేయడం జరిగింది. ఈ 70,000 అంటున్నారు. ఒక మినిస్టర్ ఏమో మొన్న అసెంబ్లీలో 67,000 అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 70,000 కన్నా తక్కువ అయితే నేను తల నరుక్కుంటా అన్నారు. మరి 67,000, మరి 3,000 ఉద్యోగాలు ఇంకెక్కడ పోయినాయి? ఎవరికి అమ్ముకొని తిన్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి నిజంగా తెలంగాణ రాష్ట్ర బిడ్డ అయితే నువ్వు మాట నిలబెట్టుకో. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయి. పాపం చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా కనీసం కనికారం లేకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. దీనికోసమేనా మేము తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని? తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పాలన ఉందా, ఇంద్రమ్మ పాలన ఉందా, లేకపోతే రాక్షస పాలన ఉందా? ఖచ్చితంగా చెప్తే రాక్షస పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, నిరుద్యోగులకు న్యాయం చేయండి. మీరు రాను రాను ఎలక్షన్ లో మీ ఎమ్మెల్యే కాదు, మీరు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవరని నేను ఖచ్చితంగా నిలబెట్టి చెప్తున్నాను. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, మాకు రావాల్సిన ఉద్యోగ నియామకాలు సరే 67,000 అంటున్నారు, మరి 135,000 ఎక్కడున్నాయి? ఆ 135,000 నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పటికైనా 2 సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సంవత్సరం లోపల. మరి 2.5 years అయిపోయింది. కాబట్టి ఆ 130,000 నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలా. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. కావాలంటే సెక్రటరీ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కూడా సిద్ధం ఉండే గానీ 1% వల్ల మేము ఆగిపోయినాం అంతే. దానికి చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తామని హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలని ప్రధానంగా నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రాహుల్ గాంధీ అశోక్ నగర్ వేదికగా 2 లక్షల ఉద్యోగాలు వచ్చి ప్రగల్భాలు కలిపారో మళ్ళీ ఒకసారి అశోక్ నగర్ దిల్సుఖ్నగర్ ప్రాంతానికి రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 2 లక్షల ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఇదే బడ్జెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అటు మెరుపు ధనంతో దిల్సుఖ్నగర్ ప్రాంతం ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి కనపడుతోంది. ఓటు స్టూడియో.